ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. అలాగే నెట్టును వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బైబిల్లో నుంచి నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనదని, మరి ఇది బైబిల్ కూడా చాలా పవిత్రంగా భావిస్తుంది అని, పవిత్రంగా చూపిస్తుంది అని చాలా విషయాలు మనకి ఎంతోమంది సేవకుల ద్వారా, ఎంతోమంది భక్తుల ద్వారా, క్రీస్తు వారి ద్వారా, పౌలు ద్వారా, మరి అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఎన్నో విషయాలను మనము భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని గురించి ఎంతోమంది వివరించారు. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎంతోమంది, మోషే కానివ్వండి, యెహోషువ కానివ్వండి, ఎలియా, ఎలీషా, దావీదు, భక్తులందరూ కూడా భార్యాభర్తల బంధాన్ని ఒక పవిత్రమైన బంధముగా మనకి తెలియచేస్తున్నట్లుగా గ్రంథము మనకి సూచిస్తుంది. మరి ఈరోజు భార్యాభర్తల మధ్యలో ఉన్న విషయాలను బైబిల్ మనకి ఏం బోధిస్తుందో చక్కగా మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే, ఒక కుటుంబానికి ముఖ్య స్తంభాలుగా నిలబడేది ముందు భార్యాభర్తలు, తర్వాత పిల్లలు, తర్వాత బంధువులు, తర్వాత వేరే వాళ్ళు. మరి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలా ఉండాలి అన్నదే ఈరోజు మన పాఠాంశం. గత వారము మరి విశ్వాసురాలైన భార్యకి అవిశ్వాసి అయిన భర్త ఒకవేళ ఉండిన ఎడల, మరి అవిశ్వాసి అయిన భర్త పట్ల విశ్వాసురాలైన భార్య ఎలా ఉండాలి అని గత భాగంలో మనం మాట్లాడుకున్నాం. ఈ భాగంలో అవిశ్వాసురాలైన భర్త, అవిశ్వాసురాలైన భార్య, విశ్వాసుడైన భర్త, విశ్వాసి అయిన భర్త, అవిశ్వాసురాలైన భార్య. ఓకే, వీళ్ళ మధ్యలో జరుగుతున్న కాంబినేషను, జీవితం అనే కాంబినేషన్ ఎలా ఉంటుందో చక్కగా గ్రంథములో నుంచి మనం ఆలోచిద్దాం. విశ్వాసి అయిన భర్త, అవిశ్వాసురాలైన భార్య. ఏంటి, చాలా డిఫరెన్స్గా మనకి ఈ కుటుంబము కనిపిస్తుంది. ఎందుకంటే భర్త ఏమో విశ్వాసి, భార్య ఏమో అవిశ్వాసురాలు. మరి ఇలాంటి భార్య భర్తల మధ్య అన్యోన్య సావాసం ఎలా సాగుతుంది? వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి జీవితము కొనసాగుతుంది? ఎలాంటి కుటుంబములో వాతావరణము మెలుకుంటుంది? ఎందుకు అంటే, ఇద్దరు విశ్వాసులు అయితే ఆ కుటుంబము చక్కగా ఏదో అన్యోన్యంగా సాగే అవకాశాలు ఉంటాయి. భార్య అవిశ్వాసి, భర్త విశ్వాసుడు అనగానే చాలా పాముకి ముంగీసుకున్న శత్రుత్వం అనేది ఉంటుంది ప్రియులారా. పాముకి ముంగీసుకున్న వైరము లాంటిది కుటుంబంలో చెలరేగుతుంది. అందుకే విశ్వాసుడైన భార్య ఒకవేళ భార్య పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఇది చాలామందికి తెలియకపోవటం వలన ఏం చేస్తున్నారంటే విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. భార్యని ఎండల్ చేయలేక, భార్యని సరి అయిన మార్గములు పెట్టుకోక, మంచి సేవకులు కూడా అవిశ్వాసురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏగలేక, సువార్త చెయ్యలేక, దేవుని కోసం బ్రతకలేక, చివరికి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారంటే ఈమెను వదిలేస్తే బాగుంటుందేమో అన్న నిర్ణయాలకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆమె వలన సేవ ఆగిపోయింది, ఆమె వలన కుటుంబములో గొడవలు రేగుతున్నాయి, ఆమె వలన నేను డిస్టర్బ్ అవుతున్నాను అని చివరికి ఆమెనే వదిలించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆమెని మార్చుకోవటానికి ప్రయత్నం చేయడు. ఎవరు? సేవకుడు. ఒక సేవకుడు ఒక అవిశ్వాసురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడతాడు. పెళ్లి చేసుకునేటప్పుడు ఏమని చేసుకుంటాడంటే,
నేను ఎలాగైనా నా భార్యని మార్చుకుంటాను ఎందుకంటే నాకు దేవుడు ఆ వరం ఇచ్చాడు, దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు అని పెళ్లి చేసుకునేటప్పుడు వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడుతూ నిజంగా నా భార్య నేను మార్చుకుంటాను అని ఒక సవాలుతో పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మొదలవుతుంది రణరంగం, ప్రారంభమవుతుంది జీవితంలో. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ ఎదురయ్యేసరికి అవిశ్వాసి కదా ఆదివారం చర్చికి పిలిచాడు అనుకోండి రాదు. ఆదివారం చర్చికి పిలిచాడు అనుకోండి రాదు. అప్పుడు ఈయన ఒంటరిగా వెళ్ళిపోతాడు. 1 వారం వెళ్తాడు, 2 వారాలు వెళ్తాడు, 3వ వారానికి జనాలు అడుగుతారు, ఏంటండి నీ భార్య రాలేదు కదా, నీ కుటుంబం రాలేదు కదా, నీ మిస్సెస్ ఎక్కడా అండి అని అడుగుతున్నప్పుడు ఈయన 1 వారం అబద్ధం చెప్తాడు, 2వ వారం అబద్ధం చెప్తాడు, 3వ వారాలు అబద్ధాలు చెప్తాడు, 4వ వారము కుటుంబంలో గొడవ పడతాడు. అందరూ అడుగుతున్నారు నీవెందుకు రాలేదని, నిన్నందరూ అడుగుతున్నారు ఎందుకు రాలేదని. ఆమె అవిశ్వాసరాలు కదా, విశ్వాసి కాదు కదా. ఆమెకి సంఘం అన్నా, చర్చ్ అన్నా, విశ్వాసులన్నా ఆమెకి పెద్దగా పట్టింపు ఉండదు. ఎందుకంటే ఒక అవిశ్వాసురాలు వాళ్ళ కుటుంబంలో ఎలాగైతే ఉన్నదో అలాగే ఉంటుంది మన కుటుంబంలోకి వచ్చేసరికి కూడా. మన కుటుంబంలో కూడా అలాగే ఉంటుంది. అలాగున్న అమ్మాయిని మార్చుకునే విధానము సేవకుడికి తెలియకుండా గొడవకు దిగుతాడు, గొడవ పడతాడు, ఇంకా ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఇంకా ఆమె ఏమంటుందంటే, నేను రానుపో నీ సంఘానికి, నీ దేవుడు వద్దు, నీ వద్దు, నాకు ఎలాగ నచ్చుతుందో నేను అలాగ ఉంటాను అని ఆమె స్టార్ట్ చేస్తుంది. మీరు ఆలోచించండి, ఆమె స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేసిన గొడవ ఎక్కడ దాకా వెళుతుందంటే కోర్టు దాకా తీర్పుల దాకా వెళుతుంది, విడాకుల దాకా వెళుతుంది కేసు. ముందేమో నేను మార్చుకుంటాను అని అమ్మాయి అవిశ్వాసురాలైన అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించో ఏదో. అవిశ్వాసురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను మార్చుకుంటాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానని చివరికి ఈయనే మారిపోయి ఆమె సైడ్ అయిపోయి నిజంగా దేవుణ్ణి వదులుకునే పరిస్థితులు ఎన్నో కుటుంబాలలో చూస్తాం ప్రియులారా, ఎన్నో కుటుంబాలలో చూస్తాం ఇలాంటి తగాదాలతో కూడుకున్న గొడవలు. అందుకే భార్య అవిశ్వాసురాలైతే, భర్త విశ్వాసి అయితే ఆమె పట్ల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు, నా ఆత్మీయుడు ఇప్పటికీ ఉన్నాడు. ఆయన హిందువుడే, ఆమె హిందువురాలే. కానీ ముందు ఆయన దేవునిలోకి వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకొని దేవునిలో గరిష్టగా నిలబడ్డాడు. కొంతకాలానికి వాళ్ళ అమ్మ నాన్న కూడా హైందవులు, గుడిలో పంతులు, పూజారులు వాళ్ళు. అలాంటి పూజారులు, కొడుకేమో క్రైస్తవుడు, తల్లిదండ్రులేమో అన్యులు, పూజారులు. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట కొడుకు వినాలి, ఖచ్చితంగా వినాలి. ఎందుకు అంటే క్రైస్తవుడుగా ఉన్న ఈయన తల్లిదండ్రుల మాట వినాలి. ఇప్పుడు తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక అన్యురాలని పెళ్లి చేశారు. ఈయనేమో క్రైస్తవుడిగా మారాడు, తల్లిదండ్రులేమో పూజారులైన తల్లిదండ్రులు ఒక అన్యురాలని, వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒక అమ్మాయిని అన్యురాలని పెళ్లి చేశారు ఈయనకి, క్రైస్తవుడికి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ సిచ్యువేషన్ మీరు ఆలోచించండి. అవిశ్వాసురాలైన భార్య, విశ్వాసుడైన భర్త, మంచి విశ్వాసి భర్త. ఒక మంచి విశ్వాసి భర్త, అవిశ్వాసురాలు భార్య. ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులేమో పూజారులు, పంతులు. ఇప్పుడు అవిశ్వాసురాలైన అమ్మాయిని పెళ్లి చేశారు. ఇప్పుడు విశ్వాసి అయిన భర్త భార్య పట్ల ఎలా ఉండాలో నిజంగా ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఆమెను మార్చుకోవటానికి తెలుసా?
ఇది ప్రత్యేక సాక్ష్యము. నేను ముంబాయిలో ఉంటున్న నా ఆత్మీయులు ఎందరో సాక్ష్యం, దీనికి ఎందరో సాక్ష్యం. ఏమిటి, ఆయన మాకు చెప్పేవాడు, ఆయన మాతో షేర్ చేసుకునేవాడు, అన్న నేను నా ప్రతి అడుగుని నా భార్య గమనిస్తుందన్న, ప్రతి అడుగు నేను మాట్లాడే తీరు గమనిస్తుంది, నేను ఉండే తీరు గమనిస్తుంది, నేను పని చేసే తీరు గమనిస్తుంది, అన్ని విధాలుగా నన్ను గమనిస్తుంది అన్నప్పుడు నిజంగా మేము చెప్పే సలహా ఏంటంటే, ఆమె అన్ని గమనిస్తుంది కదా, ఆమె దేవుడిలోకి వచ్చేంత వరకు నీవు ఆమెకి చిన్న పొరపాటు కూడా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కనిపించకూడదు అని చెప్పినప్పుడు ఆ విధముగా నడుచుకున్నాడు ఆయన. ఆ విధముగానే నడుచుకున్నాడు, ఆ విధముగానే ప్రవర్తించాడు. చివరికి అవిశ్వాసురాలైన భార్యను విశ్వాసములోకి రాబట్టుకున్నాడు, విశ్వాసములోకి తెచ్చుకున్నాడు. చివరికి బాప్తిస్మము కూడా ఆమెకి ఇప్పించాడు. ఇప్పుడు ఈరోజు భార్య భర్తలు ఇద్దరు విశ్వాసులుగా బ్రతుకుతున్నారు. ఛాలెంజ్గా తీసుకున్నాడు. తల్లిదండ్రులేమో పూజారులు, ఈయనేమో క్రైస్తవుడు, అమ్మాయి ఏమో అన్యురాలు. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయిని క్రైస్తవురాలుగా మార్చుకోవటానికి ఆ అబ్బాయి ఎంత కష్టపడి ఉంటాడు మీరు ఆలోచించండి, ఎంత కష్టపడి ఉంటాడు. పేరు చెప్పను, ముంబైలోనే ఉండేవాడు. నా మంచి స్నేహితుడు, చాలా మంచి స్నేహితుడు, మంచి విశ్వాసి కూడా. నాతో సేవలో ఎంతో సహకరించేవాడు. ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నాడు, ఇప్పటికీ సహకరిస్తున్నాడు. అలాంటి విశ్వాసుడైన భర్త అవిశ్వాసురాలైన భార్యని మార్చుకొని బాప్తిస్మము ఇప్పించాడు అంటే నిజంగా అలాంటి భర్త ఒకవేళ ప్రతి అమ్మాయికి, ఏ అమ్మాయికి, అన్యురాలైన అమ్మాయికి దొరికినా ఖచ్చితంగా మార్చుకుంటాడు. ఎందుకంటే బైబిలులో ఉంటున్న ప్రతి మాట కూడా చాలా సున్నితంగా మనం ఆలోచించగలిగితే, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆదికాండములో దేవుడు చెప్పిన మాటను ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే, ఆదికాండం చాలా మంచి మాట. దేవుడు ఆది కాలములో భార్య భర్తల మధ్య ఎలాంటి మాటలు రాయించాడో ఒక్కసారి చదువుకుందాం. 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, స్త్రీ గురించి మాట్లాడటం లేదు. పురుషుడైతే తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును. తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని అత్తుకునవలెను. ఎందుకు అంటే, పరాయి కుటుంబములో నుంచి వచ్చిన అమ్మాయిని మనము పరాయిగా చేయకూడదు. పరాయి కుటుంబములో నుంచి వచ్చింది ఒక అమ్మాయి, పరాయి కుటుంబములో నుంచి వచ్చి మన కుటుంబములో అడుగుపెట్టింది, మన కుటుంబ సభ్యురాలుగా చేరింది, మన కుటుంబంలో ఫ్యామిలీగా ఒక మెంబర్గా చేరినప్పుడు ఏమంటే అందరిని విడిచిపెట్టి తన భార్యని అత్తుకొనవలెను అని బైబిలు మనకి బోధిస్తుంది, బైబిలు మనకి నేర్పిస్తుంది, బైబిలు నేర్పిస్తుంది. ఎక్కడో పుట్టిన అమ్మాయి మన కుటుంబంలో అడుగు పెట్టేసరికి అందరికంటే ఎక్కువ గౌరవము, అందరికంటే ఎక్కువ రెస్పెక్టు అనేది ఆమెకు మనము ఇవ్వాలి. ఎందుకంటే పరాయ అమ్మాయి మన కుటుంబములోకి వచ్చి మన కుటుంబ వంశావళిని నిలబెట్టడానికి వచ్చింది, మన వంశావళిని నిలబెట్టడానికి వచ్చింది, మన వంశావళిని కాపాడటానికి వచ్చింది, మన వంశావళిని అభివృద్ధి చేయటానికి వచ్చింది. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, తల్లిని తండ్రిని విడిచిపెట్టి నీ భార్యని అత్తుకునవలెను. ఎందుకంటే నీ కుటుంబపు వంశావళిని పెంచే ఒక వృక్షము నీ ఇంట్లోకి వచ్చింది. భార్య దొరికిన వాడికి మేలు దొరికిందంట, భార్య దొరికిన వాడికి మేలు దొరికిందంట. నీ కుటుంబములోకి ఒక మేలుకరమైన వృక్షం వచ్చింది.
నీ వంశావళిని పెంచే వృక్షం, నీ వంశావళిని అభివృద్ధి చేసే వృక్షం నీ కుటుంబములోకి వచ్చి పడింది. ఇంకా అందరిని విడిచిపెట్టి ఆమెను నీవు గౌరవించాలి, ఆమెను నీవు అత్తుకోవాలి. ఏమంటారు? అత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు. భార్య బాధపడితే భర్త బాధపడతాడు, భర్త బాధపడితే భార్య బాధపడుతుంది. ఇరువురు ఏక శరీరము కాబట్టి, ఇరువురు ఏక శరీరములో ఉంటున్నారు కాబట్టి, ఒకరు బాధపడితే ఇంకొకరు ఏడుస్తారు, ఇంకొకరు ఏడిస్తే ఇంకొకరు బాధపడతారు. ఇలా భార్య భర్తల మధ్య అన్యోన్య సావాసం కలిగి ఉన్న ఆ భార్య భర్తల జీవితాన్ని బైబిల్ ఎంత చక్కగా వివరిస్తుందో మీరు ఆలోచించండి. కుటుంబాలు ఈరోజు సతమతమైపోతున్నాయంటే, కుటుంబాలు ఈరోజు చిన్న భిన్నం అయిపోతున్నాయంటే కారణం ఏంటంటే, వివాహాలు సరిగ్గా లేక, ఒకరికొకరు అర్థం చేసుకోక, ఇలా కొనసాగుతూ నీవు నేను అనుకుంటూ కుటుంబాలు విడాకుల వరకు వచ్చేస్తున్నాయంటే కారణం దేవుడు చెప్పిన మాట సమాజానికి అర్థం కాలేదు. వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కాబట్టి కుటుంబాలు చిందరబందరం అయిపోతుంటాయి ప్రియులారా. ఇప్పుడు విశ్వాసి అయిన భర్త అవిశ్వాసురాలైన భార్యని ఎలా ప్రేమించాలి? పరాయి అమ్మాయి కదా, ఆమెను సంఘానికి ఎలా రాబట్టాలి, ఆమెను సంఘానికి ఎలా నడిపించాలి, సంఘములోకి ఎలా తీసుకురావాలి, ఆమెకు బాప్తీసం ఇప్పించాలి. ఒక పెద్ద ఛాలెంజింగ్గా లేదు ఇది మన జీవితంలో, ఒక పెద్ద ఛాలెంజింగ్గా లేదు. ఒక అన్యురాలైన, ఒక అవిశ్వాసురాలైన అమ్మాయిని ఒకవేళ నీవు పెళ్లి చేసుకుంటే, ఒకవేళ నీవు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావా, లవ్ మ్యారేజ్ చేసుకున్నావా, ఒక సేవకుడుగా నీవు ఉండి, ఒక విశ్వాసుడుగా ఉండి ఇప్పుడు ఆమెకి బాప్తీసం ఇప్పించాలి, సంఘములోకి నడిపించాలి, విశ్వాసురాలుగా మార్చాలి అంటే నీ దగ్గర ఒక పెద్ద ఛాలెంజ్, నీ టాస్క్ ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఉంది కదా. ఒక పెద్ద ఛాలెంజ్తో కూడుకున్న పరాయి వాళ్ళని బయట ప్రపంచానికి బోధ చేయటం వేరు, బయట ప్రపంచానికి సవాలు చేసి మరి అనర్గళంగా మాట్లాడటం వేరు, కుటుంబములో మాట్లాడి కుటుంబాన్ని రక్షించుకోవటం వేరు. 100 మందిని బయట మార్చచ్చు, భార్యని మార్చలేం. 100 మందిని బయట ప్రసంగాలతో మార్చచ్చు, కుటుంబాన్ని మార్చలేము. ఎందుకు మార్చలేము? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు మార్చలేమంటే ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఒక అన్యురాల్ని తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు అన్యురాలు పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నీ విశ్వాసం ఎలా ఉండాలి, నీ భక్తి ఎలా ఉండాలి? ఎందుకంటే ప్రతి అడుగడుగున నిన్ను ఆమె గమనిస్తుంటుంది. విశ్వాసువు కదా నీవు, ప్రతి అడుగడుగున నిన్ను గమనిస్తుంటుంది, ప్రతి అడుగడుగున నిన్ను చూస్తుంటుంది. నువ్వు విశ్వాసుడు కదా, నీవు ఎలా బ్రతుకుతున్నావు, నీ విశ్వాసాన్ని బట్టి, నీ అడుగులను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆమె నిన్ను ఫాలో అవుతుంటుంది, ఆమె నిన్ను వెంబడిస్తుంటుంది. అలాంటప్పుడు నీవు దేవునిలో ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎంత గరిష్టగా ఉండాలి. నీవు విశ్వాసి కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఏదో నేను మార్చుకుంటాను, ఏదో నేను తీర్చుకుంటాను, దిద్దుకుంటాను అనుకొని పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత ఆమె అడుగుజాడులోకి వెళ్లకుండా ఆమెను దేవునిలోకి తెచ్చుకోవటం చాలా కష్టం కదా. అయినా నువ్వు ప్రయత్నం చేయాలి, వదిలేయకూడదు, విడాకులు ఇవ్వకూడదు. చాలామంది పాస్టర్లు పెళ్లి చేసుకొని నా భార్య నా దగ్గర ఉండటం లేదండి, ఆమెకు నచ్చదండి అని ఇలాంటి మాటలు మాట్లాడి భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఇలా సేవలు కొనసాగిస్తూ ఉన్నారు సమాజంలో. అది తప్పు. భార్య భర్తలు ఏక శరీరం కాబట్టి విడివిడిగా ఉండటము సమాజానికి మంచిది కాదు, దైవపరంగా మంచిది కాదు, దైవికంగా మంచిది కాదు, సంఘములో మంచిది కాదు, సంఘములో ఉంటున్న ఎవరికీ మంచిది కాదు.
అవిశ్వాసి అయిన భార్య విశ్వాసుడైన భర్తని బట్టి సంఘములోకి రాబట్టుకోవాలి. భార్య భర్తలు ఏక శరీరం కదా. భార్యని దేవుడు ఏమన్నాడంటే బలహీనమైన ఘట్టం అన్నాడు. బలహీనమైన ఘట్టం కాబట్టి ఎక్కడో పడిపోతుంది, ఎక్కడో లొంగిపోతుంది, దేనికో ఆకర్షితురాలైపోతుంది. అలాంటప్పుడు నువ్వు బలవంతుడు కదా, నీవు ఆమెను దేవునిలోకి రాబట్టుకోవచ్చు కదా. రాబట్టుకోవాలి అంటే ఎన్ని ప్రయత్నాలు చేశావు. ఏంటి, నా భార్య నాతో పాటు రాదు, సంఘానికి రాదు అని 1 వారం 2 వారాలు చూస్తాడు. 3వ వారం వెళ్ళి గొడ్డును బాదినట్లు బాగుతాడు, గేదెను బాదినట్లు బాస్తాడు. ఏంటి, బాది చివరికి ఆమె ఎలాగైపోద్దంటే నీవు వద్దు, నీ సంఘం వద్దు, నీ జీవితం వద్దు, నీతో సావాసం వద్దని నీకు విడాకులు ఇచ్చేసి జంప్ అయిపోద్ది. ఏంటి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి కార్యక్రమాలు మన జీవితంలో ఎందుకు జరగకుండా చూసుకోవాలి అంటే మనం విశ్వాసులం కాబట్టి. విశ్వాసులైన జీవితంలో అలాంటివి జరగటం వలన వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి చూపించుకున్నట్లు, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఏలెత్తి మనమే తీర్పు తీర్చుకున్నట్లు అవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు సంఘానికి ఎంత మంచి మాట రాస్తున్నాడో చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 13వ వచనం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చెయ్యి నిష్టపడిన ఎడల ఆమె అతనిని పరిత్యాగింపకూడదు. అవిశ్వాసుడైన భర్త ఒకవేళ ఉంటే, విశ్వాసురాలైన భార్య ఉంటే, అవిశ్వాసుడైన భర్తని పరిత్యాగింపకూడదు, విడాకులు ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే నీ విశ్వాసురాలు కదా. మరి అవిశ్వాసుడైన భర్తని ఏదో ప్రేమించో, ఏదో పెద్దల బలవంతంగానో, ఏదో మామనో, ఏదో రిలేషను, ఏదో ఒక రకంగా నీకు అంటగట్టారు కదా. అప్పుడు నీవు విశ్వాసురాలువే కదా, నీ భర్త అవిశ్వాసి కదా. అలాంటప్పుడు భర్తని విడిచిపెట్టే ప్రసక్తే ఉండకూడదు. ఎలాగైనా మార్చుకోవాలి. కొందరు చెల్లెమ్మలు ఏం చేస్తారంటే భర్తలోకి మారిపోయి భర్త కావలసినవన్నీ కూడా తెచ్చిస్తుంటారు. చాలామంది భార్యలు భర్తలకి మందు పోషిస్తుంటారు, సిగరెట్లు తెచ్చిస్తుంటారు, గుట్టకాలు తెచ్చిస్తుంటారు, కలిసి తింటారు, కలిసి తాగుతారు. ఇద్దరు పెగ్గేసుకొని ఉంటారు, ఇద్దరు తాగటానికి కూర్చుంటారు. ఏంటి భార్య భర్తల జీవితం అది? అలా తల్లిదండ్రులు, అలా భార్య భర్తలు అలా ఉన్నప్పుడు పుట్టుబోయే పిల్లల పరిస్థితి ఏమవుతుంది? ఇద్దరు కలిసి తాగుతున్నారనుకోండి. చాలామంది విశ్వాసులైన భార్యలు ఉంటారు, అవిశ్వాసుడైన భర్త ఇంట్లోకి ఏదో తెచ్చుకొని తాగుతుంటాడు. అలా తాగుతున్నప్పుడు భార్య గద్దించాలి. పిల్లలు ఉన్నారు, నీ అలవాట్లు వాళ్ళకు వస్తాయని గద్దించి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఆయన అవిశ్వాసి, హన్యుడు, ఆయనకి ఏం తెలియదు పాపం, దేవుడు భయము భక్తి అంటే ఏం తెలియదు. అలాంటప్పుడు భార్య గద్దించాలి. పిల్లలు ముందు తాగటం నేరం, పిల్లలు ముందు తాగే అలవాటు మంచిది కాదు అని నేర్పటానికి బదులుగా ప్రోత్సహించి గ్లాసులు ఇవ్వటం, నీళ్ళు ఇవ్వటం, మరి దానికి బదులుగా ఇంకేదో ఇచ్చి ప్రోత్సహించటం. ఇలాంటి విశ్వాసురాలైన భార్యకి ఇలాంటి అలవాట్లు ఉండకూడదు. గద్దించాలి ప్రియులారా. ఒకవేళ ఇలాంటి విశ్వాసురాలైన భార్య భర్తకి అన్నిట్లో సహకరించి, తాగటంలో, తినటంలో, అన్ని పనుల్లో సహకరించిందనుకో, ఆయనకి నీకు తేడా ఏముంది? నువ్వు చెప్పు. ఆయనకి నీకు తేడా ఏముంది? ఏమీ లేదు కదా. ఆయన తాగుతున్నాడు, నువ్వు సహకరిస్తున్నావు. ఆయన తింటున్నాడు, నువ్వు సహకరిస్తున్నావు. తేడా ఏముంది చెప్పండి. నువ్వు విశ్వాసురాలు కదా, ఆయన ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు.
నీ మాట వింటాడు. నీ ప్రవర్తనను బట్టి ఆయన్ని సరిచేసుకో, మార్చుకో. ఏమనుంది బైబిల్లో? పడిన ఎడల, కాపురము చేయి నిష్టపడిన ఎడల ఆమె అతనికి పరిత్యాగింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసుడైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి, భర్త ఏమో విశ్వాసి, భార్య ఏమో అవిశ్వాసురాలు. భర్త ఏమో విశ్వాసి, భార్య ఏమో అవిశ్వాసురాలు. అవిశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఏమండి? అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయుందురు. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయుందురు. మీ పిల్లలు అపవిత్రులు కావాలి. మీ పిల్లలు అపవిత్రులయ్యారు అంటే కారణం ఎవరు తెలుసా? మన తల్లిదండ్రులే కారణం. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసుడైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, పవిత్రులుగా మార్చబడుదురు. లేని ఎడల ఏమైపోతారంటాడు? లేని ఎడల తమ పిల్లలు పవిత్రులు కాక అపవిత్రులైపోతారంట. అంటే పిల్లలు అపవిత్రులయ్యారు అంటే సినిమాలు, షికారులు, ఇంకా ఇష్టం వచ్చినట్లు పనులు చేస్తుంటారు. సరిగ్గా సంఘానికి రారు. సరిగ్గా సంఘములు వాక్యం వినరు. వాక్యము చెప్పుతుంటే ఏదో రకంగా అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఆదివారం సంఘానికి రావటం కష్టం. అసలు ఆదివారం అనగానే ఏదో ఒక కార్యక్రమాలు పెట్టుకొని సంఘాన్ని ఎగ్గొట్టి వాళ్ళ కార్యక్రమాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవటం. ఎందుకంటే భార్య అవిశ్వాసురాలు, భర్త విశ్వాసుడు అయినప్పటికీ ఇంట్లో పిల్లలు సరిగ్గా ఉండటం లేదు. అందుకే అవిశ్వాసి అయిన భార్య విశ్వాసుడైన భర్తను బట్టి అంటే అవిశ్వాసురాలైన భార్య విశ్వాసుడైన భర్తను బట్టి అవిశ్వాసురాలు దేవునిలోకి నడవాలి. అంతగా ఇప్పుడు భర్త తన భార్యను దేవునిలోకి నడిపించుకోవటానికి ఎన్ని కష్టాలు చేశాడు, ఎన్ని త్యాగాలు చేశాడు, ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఏమైనా చేశాడా? ఏమి చెయ్యడు. తంతాడు, కొడతాడు, తిడతాడు, అందరి ముందు చెప్పుకుంటాడు. చివరికి విడాకులు ఇచ్చేస్తాడు. విడాకులు ఇవ్వటానికి కాదు పెళ్లి చేసుకున్నది, విడాకులు ఇవ్వటానికి కాదు. 100 మంది ముందు పెళ్లి చేసుకొని కుటుంబాలు కలిపింది. ఎక్కడో పరాయి అమ్మాయి నీ కుటుంబంలోకి వచ్చి అడుగు పెట్టిందంటే అడుగడుగు నీవు ఆమెకు తోడుగా ఉండాలి. ప్రతి విషయంలో ఆమెకు నీవు సపోర్ట్ చెయ్యాలి. ఆమెని ఎలాగైనా దేవునిలోకి నీవు నడిపించుకోవాలి. భార్య భర్తకి కిరీటం లాంటిదంట. పనిమెట్టికి భార్య కిరీటం లాంటిదంట. భార్య ఉంటేనే కదా నీకు గౌరవం, భార్య ఉంటేనే కదా నీకు విలువ, భార్య ఉంటేనే కదా సమాజంలో తల ఎత్తుకొని నువ్వు తిరుగుతావు. లేకపోతే నిన్ను భర్త చనిపోయిన ఆమెను విధవ అంటారు, నిన్ను ఎదవ అంటారు. అంతే కదా? భర్త చచ్చిపోయిన అమ్మాయిని విధవరాలంటారు, భార్య వదిలేసిన అబ్బాయిని ఎదవ అంటారు. ఈ ఎదవ కాపురాలు చేయటం కంటే భార్యని దగ్గరుంచుకొని భార్యకి కావలసినవన్నీ అందించి భార్యని ప్రేమించు. ఎంత ప్రేమించు అంటే నీ దగ్గర ఉండేలాగా, క్రైస్తవురాలుగా మారేలాగా, విశ్వాసురాలుగా మారేలాగా, విశ్వాసిగా మారేంత వరకు నువ్వు ప్రేమించాలి. అలాంటి ఛాలెంజ్ నువ్వు తీసుకోవాలి. ఏదో పెళ్లి చేసుకున్నాను కదా, అందంగా కనిపించింది, ఆమె అన్యురాలైనా అవిశ్వాసురాలైనా పర్లేదు, అందంగా ఉందని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు ఉరితాడే. ఇంకా నీకు ఉరితాడే. నీ జీవితం అంతా ఉరిగా మారుతుంది.
అందుకే పెళ్లి విషయంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అమ్మాయి అయితే అవతలోడు అబ్బాయి తాగుతాడా, తింటాడా, విశ్వాస అవిశ్వాస, దేవుళ్ళు ఉంటున్నాడా, ఎన్ని చెక్ చేసుకోవాలి. అబ్బాయి అయితే అబ్బాయి ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉన్నాయి, ఏంటి ఇన్ని చెక్ చేసుకొని పెళ్లి చేసుకోవాలి. బట్టలు కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకుంటాం, బంగారం కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకుంటాం, కారు కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకుంటాం, పొలాలు కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకుంటాం. అమ్మాయిని తెచ్చుకునేటప్పుడు మాత్రము ఏం చూస్తాం తెలుసా? అమ్మాయి అందంగా ఉందా, అమ్మాయికి ఆస్తి ఉందా, అమ్మాయి పేరు మీద ఎంత ఉంది, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మాయికి ఎంతమంది అన్నదమ్ములు, అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయా, ఇవన్నీ చెత్త శోధి చూస్తారు. ఏంటి ఒక్కసారి ఆలోచించండి. అమ్మాయిని నువ్వు చూస్తున్నావంటే అమ్మాయి గుణవంతరాలా, అమ్మాయి విశ్వాస, అమ్మాయి చర్చికి వెళుతుందా, అమ్మాయి వాక్యం చదువుతుందా, విశ్వాసంలో ఎలా ఎదుగుతుందని ఇవి చెక్ చేయాలి. కానీ అమ్మాయి మీద ఎంత ఆస్తుంది, అమ్మాయి ఏం చేస్తుంది, ఎంత డిగ్రీ చదివింది, ఇవి కాదయ్యా కుటుంబానికి కావలసిన వచ్చే అమ్మాయిలో ఉండవలసిన లక్షణాలు. అమ్మాయిలో ఉండవలసిన లక్షణాలు, సుగుణాలు, మంచి గుణాలు, మంచి క్వాలిటీ ఉండాలి అమ్మాయిలో. అప్పుడే నీ కుటుంబం బలపడుతుంది, అప్పుడే నీ కుటుంబం ఎదుగుతుంది, అప్పుడే నీ కుటుంబం మహావృక్షంగా మారుతుంది. అలా లేకపోతే కుటుంబం సర్వనాశనం అవుతుంది. అప్పుడు అందరూ ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. కుటుంబాలలో తగాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే వివాహాలు సరి అయిన వివాహాలు కావటం లేదు కాబట్టి, బంధాలు సరి అయిన బంధాలని అతికించటం, జోడించటం లేదు కాబట్టి. ఎఫెసీయులు రాసిన పత్రిక చూడండి, ఎంత మంచి మాట. పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక మంచి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చదువుకుందాం. మట్టుకు ప్రతి పురుషుడుకు తన వలె తన భార్యను ప్రేమింపవలెను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. తన వలె పరాయి వాడి వలె కాదు, తన వలె తన భార్యను ప్రేమించాలి. ఎందుకంటే ఆమె అవిశ్వాసిరాలు కదా. నేనేదో మార్చుకుంటాను, నేనేదో తీర్చుకుంటానని తెచ్చుకున్న తర్వాత ఆమె పైన ప్రేమ తగ్గిపోయిందనుకో, ఆమె అన్యురాలుగానే మిగిలిపోద్ది, ఆమె అవిశ్వాసురాలుగానే మిగిలిపోద్ది. ఆమె విశ్వాసురాలుగా మారాలి అంటే ఆమె విశ్వాసములోకి రావాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘములో నీతో సహకరించాలి, సేవలో సహకరించాలి అంటే తన వలె నిన్ను వలె నీ భార్యను ప్రేమించుకోవాలి. నీకు ఆకలేస్తుందా, ఆమెకు ఆకలేస్తుంది. నీకు కోరికలు కలుగుతున్నాయా, ఆమెకు కోరికలు కలుగుతున్నాయి. నీవు మంచి డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నావా, ఆమె కూడా వేసుకోవాలనుకుంటుంది. నీవు షికారులకు వెళ్ళాలనుకుంటున్నావా, ఆమె కూడా షికారులకు వెళ్ళాలనుకుంటుంది. నీవు తిరగాలనుకుంటున్నావా, ఆమె తిరగాలనుకుంటుంది. నీ తల్లిదండ్రులను ప్రేమించాలనుకుంటావా, ఆమె కూడా అలాగనుకుంటుంది కదా. తన భార్యను తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. భార్య భయము కలిగి నీ పట్ల ఉండాలి అంటే, భార్య భయము కలిగి నీ పట్ల ఉండాలి అంటే ఆమె పట్ల అంత ప్రేమ కలిగి ఉండాలి, అన్యోన్య సావాసం కలిగి ఉండాలి, అన్యోన్యంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు ఎలాంటి అవిశ్వాసురాలునైనా విశ్వాసురాలుగా మార్చుకోవటానికి పెద్ద పనేం కాదు. నువ్వు ప్రేమించటంలో లోపమైందంటే, నువ్వు పెంచటంలో లోపంగా ఉంటే, నువ్వు ఇవ్వటంలో లోపంగా ఉంటే ఆమె కూడా ఇంకా ఆమె కూడా లోపంలోనే ఉంటుంది, ఆమె కూడా లోకములోనే ఉంటుంది, విశ్వాసురాలుగా మారదు. ఒక విశ్వాసుడైన భర్త అవిశ్వాసురాలైన భార్యను ఎలాగ దేవుణ్ణిలో రాబట్టుకోవాలి అంటే ఏమంటే, ఆమెకి మెల్లమెల్లగా వాక్యం చెప్పితే అర్థం కాదు, వాక్యం చెప్తే ఆమెకు అర్థం కాదు, దేవుడి గురించి చెప్తే అర్థం కాదు. నీ ప్రవర్తన,
నీ మాటలు, నీ చూపులు, నీ వైఖరి ఇవన్నీ కూడా ఆమెకి నచ్చాలి. అమ్మో, దేవునిలో ఉంటే ఇంత బాగుంటారా, దేవునిలో ఉంటే ఇంత చక్కగా ఉంటారా, దేవునిలో ఉంటే ఇంత స్వాభావికంగా ఉంటారా, ఇంత మంచి మనసు ఉంటారా అని ఆమెలోకి నీవు ఇవన్నీ ఆలోచనలు తీసుకురాగలిగితే అప్పుడు నీవు పిలువకుండానే, పదండి ఈరోజు ఆదివారం కదా, సంఘానికి నేను నీతో పాటు వస్తాను, ఈరోజు మీటింగ్ ఉంది కదా, నేను నీతో పాటు వస్తాను, ఈరోజు సభలు ఉన్నాయి కదా, నేను నీతో పాటు వస్తాను, పదండి అని ఆమె నిన్ను ప్రోత్సహిస్తుంటుంది. భార్య ప్రోత్సహించిందనుకో, ఇంకా నీ ముందు ఏ కార్యము నిలవలేదు, నీ ముందు ఏ కార్యము నిలవలేదు. భార్య అడ్డగించిందంటే చేతిలో ఉన్న పని కూడా నీ వల్ల చేయటం కాదు. ఎందుకంటే భార్య ప్రోత్సహించిందంటే పర్వతాన్నైనా ఢీకొట్టొచ్చు, భార్య అడ్డగించిందంటే చీపురు పుల్లనైనా తీసివేయలేవు. ఇది బైబిల్ మనకి నేర్పిస్తుంది. బైబిల్ ఎంత చక్కగా భార్య భర్తల బంధము ఎంత పవిత్రమైనది. ఒక విశ్వాసి అయిన భర్త అవిశ్వాసురాలైన భార్యని రాబట్టుకునే విధానం ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఇంతటితోనే కాదు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఒక విశ్వాసి అయిన భార్య అవిశ్వాసుడైన భర్తని దేవునిలోకి ఎలా రాబట్టుకోవాలో ఇంకా చాలా ఉన్నాయి. ఏమంటే ఈ మాటలన్నీ కూడా మనము నేర్చుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, సమాజాన్ని కట్టాలి, అనేక మందిని దేవునిలోకి నడిపించాలి. ఒక అఖిల ప్రిస్కిల చూడండి, చాలా ఎలాంటి భార్య భర్తల బంధము కలిగి పౌలు గారి సేవలో వాళ్ళు సహకరించారు. ఒక అబ్రహాము శారాను చూడు, ఎంత చక్కగా వాళ్ళ జీవితం కొనసాగింది. ఒక జకరియా, ఒక ఎలిజబెత్ కాపురాన్ని చూడండి, వాళ్ళ భార్య భర్తల బంధాన్ని చూడండి, ఎంత చక్కగా కొనసాగింది. ఒక పేతురు గారి భార్య బంధం చూడండి, ఎంత చక్కగా సేవలు కొనసాగించారు. ఇవన్నీ దేవుడు మనకెందుకు రాయించాడు అంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఖచ్చితంగా కుటుంబములో అన్యోన్య సావాసం కలిగి ఉండాలి అని ఇన్ని మాటలు దేవుడు మనకి గ్రంథములో రాయించాడు. అంటే చదువుకోవటం మనం వెనక్కైపోయాం, చదువుకోవటం మనము లోనైపోయాం, చదువుకోవటానికి మనకి ఇష్టం లేక గ్రంథాన్ని మూలకు పడేసి లోకములో ఉంటున్న వాటిని అలవాటుగా మార్చుకొని దేవునిలో నుంచి దూరమయ్యే అవకాశాలని దగ్గర తెచ్చుకున్నాం. అందుకే చాలా జాగ్రత్తగా దేవుడిచ్చిన గ్రంథాన్ని రోజు చదువుకుంటూ, రోజు అర్థం చేసుకుంటూ, వచనాలు కాదు, నీవు 2 వచనాలు చదువుకో, 1 అధ్యాయం చదువుకో, కానీ అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవించటానికి మనమందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ